మామిడి రామారావు అనే రాముకి స్టేట్ లెవెల్ కార్పొరేషన్కి సంబంధించి వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో డైరెక్టర్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించటం మా అందరికీ మీకు చాలా సంతోషకరమైన అంశంగా నేను భావిస్తూ ఉన్నా. ఒక్క 5 నిమిషాలు హాల్లో ఉన్నవాళ్ళు కామ్గా ఉండండి. అది నిన్నే కామ్గా ఉండమని చెప్పింది, నిన్నే కామ్గా ఉండమని చెప్పింది. కూర్చోండి ప్లీజ్. రాము సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగంలో అనేక పదవులు అధిరోహించాడు. జిల్లా పార్టీ యువజన కాంగ్రెస్కి అధ్యక్షత కూడా వహించారు. నాకు రాముతో ఉన్న సంబంధం ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడక ముందు రాజశేఖర రెడ్డి గారు మరణించగానే చాలా తక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేశారు. ఆ తక్కువ మందిలో నేను ఒకడిని. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాలి అని మేము అందరం కూడా గొంతెత్తి అరిచాం. అరిచిన క్షణంలో నా పక్కన 4-5 మాత్రమే ఉన్నారు గుంటూరులో. ఆ 4-5లో రాము ఒకడు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని మనం చేస్తున్నాను. అయితే 5 సంవత్సరాలు అధికారం వచ్చింది, 5 సంవత్సరాలు అయిపోవచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, నేను శాసనసభ్యుడిని అయ్యాను, మంత్రిని అయ్యాను. కానీ రాముకే పదవి రాలేదు. ఇది నన్ను బాధిస్తున్నటువంటి అంశం. చాలా సందర్భాల్లో రాము కూడా అడిగి ఏంటండి అని 1-2 సార్లు అడిగి రాము కూడా ఇసుగు పుట్టి ఈ టర్మ్లో లేదులే అని కామ్ అయిపోయాడు. కానీ నా మనసులో మాత్రం రాముకి ఏదో ఒకటి ఇప్పించకపోతే ముందు నా మనసు బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను పెద్ద పదవులు గొప్పని కాదు, ఒక గుర్తింపు. నేను సీఎం గారికి 2-3 సార్లు ఈ విషయం చెబితే కాపు కార్పొరేషన్లో వేయాలని నిర్ణయించుకొని రాయటం జరిగింది 2 సంవత్సరాల క్రితం. అనేక సందర్భాల్లో నేను సీఎం ఆఫీసులో ఇస్తున్నా, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అన్నారు. చివరికి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కూడా రిలీజ్ అయ్యి దానిలో కూడా లేదండి నేను చూశాను అన్నాడు రాము. తర్వాత మళ్ళీ సీఎం గారితో చెప్పి కన్విన్స్ చేస్తే సీఎం గారు ఒకటే అన్నాడు, ఏది ఖాళీ ఉందో అర్జెంటుగా చూడండి అన్నారు. 2-3 రోజుల్లో వేయబోతున్నామండి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే దానిలో రాము పేరు రాయండి, రాంబాబు అని చెప్తున్నాడంటే ఇమీడియట్గా రాసి 3వ రోజునే జీవో ఇచ్చారు. నాకు మనసు చాలా తృప్తిగా అనిపించిందని మనం చేస్తాం. ఎందుకంటే నా టైంలోనే 5 సంవత్సరాల లోపే మొట్టమొదటి నుంచి నా వెంట నిలబడి జెండా మోసినటువంటి మామిడి రాముకి పదవి ఇప్పించగలిగాను అనేటువంటి భావన నాకు కలిగిందని మనం చేస్తున్నాం. ఏమి చిన్న తృప్తి. ఆగలబాబు నీకు దండం పెడతా. నాకు తృప్తి ఏంటంటే అరే మన అమ్మట ఉన్నాడు, నిష్కల్మషంగా ఉన్నాడు, పార్టీ బతకాలి, పార్టీ అధికారంలోకి రావాలి అని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. నేను కూడా గెలవాలని కోరుకున్నాడు. 2014లో నా కోసం కృషి చేశాడు, గెలవలేకపోయాను. 2019లో కూడా కృషి చేశాడు, గెలిచాను. కానీ రాముకి ఇవ్వలేకపోతున్నాను. రాము కనపడ్డప్పుడల్లా నాకు ఎక్కడో డమ్ 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 అనిపిస్తూ ఉంది. చాలామంది ఇంకా ఉన్నారు నాకు అప్లికేషన్స్. మన నిమ్మకాయల రాజనారాయణ గారు కూడా అదే అప్లికేషను. ఆయన్ని కూడా ఏదో ఒక పదవిలో చూపకపోతే లాభం ఎంత జరిగిందో తెలియదు. కానీ రాంబాబు గారు తిప్పుకున్నాడు రాముని, లేకపోతే నిమ్మకాయల రాజనారాయణ గారిని పదవులు ఇవ్వలేదు అనేటువంటి భావన ఉండకూడదని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాను. అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు, మామిడి రాముకు పదవి ఇచ్చారు. ఈ పదవి పెద్ద పదవిని నేను అనుకోను. రాము చేసే శ్రమకు కానీ రాము చేసేటటువంటి పనికి కానీ ఇదేం పెద్ద పదవిగా నేను భావించను. అయితే ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏమిటంటే రాము నాకు ఎంత ఉపయోగపడతాడో అంతకన్నా ఎక్కువ గుంటూరు అసెంబ్లీలో
విడుదల రజనీ గారికి ఉపయోగపడాలని, విడుదల రజనీ గారు ఢంకా బజాయించి గెలిచే స్థాయికి మీ అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నా. నాతో సహచర మంత్రివర్యులు చిలకలూరుపేటలో గెలిచి ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి విడుదల రజనీ గారు కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ నువ్వు అక్కడ కాదు, గుంటూరు కొద్దిగా బలహీనంగా ఉన్నట్టుంది, నువ్వు అక్కడికి వెళ్ళు, పోటీ చేయి, నువ్వు గెలుస్తావని ఆదేశిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించుకోకుండా రజనమ్మ ఇక్కడికి వచ్చి నిలబడి వాళ్ళ పని చేస్తుంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఎంత అద్భుతంగా ఉందంటే ఈసారి గుంటూరు 2 కొట్టేశామంటున్నారు, గెలుస్తామంటున్నారు. అవతల క్యాండిడేట్ ఇంకా డిసైడ్ కాలేదు, డిసైడ్ చేసుకునే శక్తి వారికి లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా. గుంటూరు 2ఏ కాదు, మీరు ఒక్కసారి రాష్ట్రాన్ని పరిశీలన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? సిద్ధం. ఆయన కొద్దిగా బయట తీసుకెళ్ళంటారు బాబు, మీ దండం పెడతాను, ఆయన తీసుకెళ్ళండి బయటకు, తీసుకెళ్ళండి ఆయన బయట తీసుకెళ్ళి, నేను చెప్పనే కానీ చెప్తాడు, తీసుకెళ్ళండి, ఎవరు కానిస్టేబుల్ తీసుకెళ్ళండి ఆయన్ని, తీసుకెళ్ళి ఆయన్ని నేను కూర్చోబెట్టండి, చివరి కూర్చోబెట్టండి, తీసుకెళ్ళు, వాడికి లాభం లేదు, తీసుకెళ్ళి కూర్చోమని మళ్ళీ మాట్లాడి తీసుకెళ్ళండి బయటికి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? సిద్ధం సిద్ధం అంటున్నాడు. చంద్రబాబు ఏమన్నాడు? రా కదలిరా, రా కదలిరా అంటున్నాడు. మనం సిద్ధం అంటే వాడు అందరిని పిలుచుకుంటున్నాడు. ఎక్కడున్నాం మనం గోహెడ్ ముందున్నాం. చంద్రబాబుకి ఇంకా ఏ పార్లమెంటో ఏ అసెంబ్లీ ఎవరిని పెట్టాలో తేల్చుకునే పరిస్థితిలోనే లేరు అని మనం చేస్తున్నా. అయ్యో మాకెంత ఇస్తామని అడుగుతున్నాడు. ఎవరైనా ఎవరు? దత్తపుత్రుడు మాకెన్ని ఇస్తావు అని అడుగుతున్నాడు. ఆగు అంటున్నాడు. దత్తపుత్రుడు మాకెన్ని ఇస్తావు అంటమే కాదు, ఏమండి బీజేపీ వారు మన పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు బీజేపీని. ఆగు 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 తొందర ఏమి లేదు అంటున్నారు. దీనిలోనే సతమతమై సస్తున్నారు. మనం 175 డిక్లేర్ చేసుకుంటున్నాం, 25 అసెంబ్లీ స్థానాలు డిక్లేర్ చేసుకుంటున్నాం, యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న భీమిల్లో జరిగినటువంటి ఒక ఉపన్యాసంలో చెప్పాడు, ఈ జగన్మోహన్ రెడ్డి అభిమన్యుడు కాదు, అర్జునుడు, పద్మవ్యూహాన్ని ఛేదించగలిగినటువంటి అర్జునుడు. దుష్ట చతుష్టయం పన్నేటటువంటి పన్నాగాలను పద్మవ్యూహాలను జయించి ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయగలిగినటువంటి శక్తివంతుడు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా మనవి చేస్తున్నా. ఎక్కడ తగ్గేదే లేదు. నేను ఒకటే మీ అందరికీ మనవి చేసేది, ఎందుకని ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నావు, ఎందుకని ఇంత ధైర్యంగా ఎన్నికలు ఫేస్ చేస్తున్నావు? ఒక్కటే, చిత్తశుద్ధిగా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి అన్యాయాలకు తావు లేకోకుండా పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2,52,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కితే పేద ప్రజల ఖాతాల్లోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నా. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఏ ప్రభుత్వము లేదు కాబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఎన్నికలను ఫేస్ చేయబోతున్నాడు. అత్యధికమైనటువంటి మెజారిటీ 175 గెలవాలి మన టార్గెట్. చాలామంది అంటున్నారు, ఏమండి గెలిచేవాళ్ళు అయితే ఎందుకు మారుస్తున్నారండి? చిలకూరుపేట రజనమ్మని ఎందుకు మార్చారు? నాగార్జున తీసుకెళ్ళి అక్కడ ఎందుకు పెట్టారు? ఏమిటి ట్రాన్స్ఫర్స్ మార్చేస్తున్నారంటే మీరు భయపడుతున్నారా? నో, నిజంగానే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అనుకుంటే అది లెక్కే లేదు. వచ్చిన బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని మాత్రమే అనుకోవడంలా, 175 గెలవాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా చిత్తుగా ఓడిపోవాలి అని ఆ పద్ధతిలో మేము వెళ్తున్నాం కాబట్టి మార్పులు చేర్పులు చేస్తాం అంతే. దట్స్ ఆల్. నేను చాలామంది చెప్తున్నా అక్కడక్కడ, ఈసారి మేము వస్తాం అని విర్రవీగుతున్న వాళ్ళు ఇంకా 4 రోజులు లాగండి. ఇప్పటికి తేలిపోయింది. భీమిల్లో మీటింగ్ చూసిన తర్వాత, దెందులూరులో మీటింగ్ చూసిన తర్వాత, అబ్బో మామూలుగా లేదురా బాబు, జగన్ ఎగబడి జనం వెళ్ళిపోతున్నారు అనేటువంటి భావన వాళ్ళలో వచ్చేసింది. ఇంకా 4 రోజులు పోతే వాళ్ళ క్యాండిడేట్లు దొరకరు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.
అద్భుతమైన ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పేద ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయటమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాగ్దానాలు చేసినటువంటివన్నీ నిలబెట్టుకున్నాడు. మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకొని ఓటు అడుగుతున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని మనవి చేస్తున్నా. చంద్రబాబు ఇక్కడైనా చేశాడు చెప్పింది? డ్వాక్రా మహిళ రుణమాఫీ అన్నాడు, చేశాడా? రైతు రుణమాఫీ అన్నాడు, చేశాడా? కాపుల్ని బీసీలో చేరుతా అన్నాడు, చేశాడా? ఏ ఒక్కటి చేయలే. మాయమాటలు చెప్పడం, ఎన్నికలగానే తుర్రని మేనిఫెస్టోని తీసుకెళ్ళి ఎన్నికలు అయిపోయిన తర్వాత తగలేసేటటువంటి పరిస్థితి. మీకు చెప్తుంటారు అప్పుడప్పుడు, అల్లుడు అక్కర తీరిన తర్వాత అల్లుడు సామెతలాగా, రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసే సామెతలాగా ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేస్తాడు. ఎన్నికల తర్వాత ఏ వాగ్దానాన్ని నెరవేర్చనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందు ఏమి చెప్పాడో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి చేసి ఈ రాష్ట్రంలో ఓటు అడగడానికి వెళుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి. నేను చివరిగా ఒకే మాట చెప్తున్నా, 100 మంది చంద్రబాబులైనా 1000 మంది పవన్ కళ్యాణ్లైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేరు, రాసుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వాళ్ళు కింద మీద పడి డామును పట్టమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలిగిన శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అప్పుడప్పుడు అంటున్నారు బీజేపీ కూడా కలిసిద్దంట. కలమ్మను ఎవడు కాదన్నాడు? బీజేపీని గలమ్మను, తెలుగుదేశాన్ని గలమ్మను, జనసేనను గలమ్మను, మరి కుదరదు కానీ సిపిఎంను కూడా కలమని మాకేం అభ్యంతరం లేదు. ఈ రాష్ట్రంలో ఓటర్లలో 50% అబౌవ్ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు. ఎంతమంది కలిసినా ఆ మిగతా 50 లోపే ఉంటారు తప్ప దాటరు. కాకపోతే కొంతమంది మా వాళ్ళే, మా రాము బ్యాచ్, నా బ్యాచ్ ఉన్నారుగా, దురద, మా ఓడు ముఖ్యమంత్రి కావాలి, మా ఓడు ముఖ్యమంత్రి కావాలి. అయితే చేసుకోండి, ఎవడు కదన్నాడు? ఆయన మొయ్యటం ఎందుకు? చంద్రబాబుని మొయ్యటం ఎందుకని అడుగుతా ఉన్నా. మా ఓడు ముఖ్యమంత్రి కావాలి, మా ఓడు ముఖ్యమంత్రి కావాలి అనే వాళ్ళందరికీ మనవి చేస్తున్నా, మీ ఓడు ముఖ్యమంత్రి కాలేడు. మీ ఓడంటే మా ఓడని కాలేడు. చంద్రబాబుని లోకేష్ని భుజాన పెట్టుకు మోసేవాడు ఆ మీ ఓడనే పవన్ కళ్యాణ్. అతనికి సిగ్గు శరం లేకపోయినా మనకు సిగ్గు శరం ఉంది, ధైర్యం ఉంది, దమ్ముంది. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసినటువంటి రాజకీయ పార్టీని భూస్థాపితం చేస్తాం ఈ రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అంతేకాదు కాపుల్ని బీసీలో చేరుస్తామని మోసం చేసి ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష చేస్తుంటే ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధించినటువంటి లోకేష్ని, చంద్రబాబుని మట్టి కడిపిస్తామని నెక్స్ట్ ఎన్నికల్లో అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదో సంకలు గుద్దుకొని వాణ్ణి గెలిపిద్దాం, వీణ్ణి గెలిపిద్దాం అనేటువంటి రాజకీయ బ్రతుకులు బ్రతకడం కంటే రాజకీయాలు మానేసి బయటకు పోవడం మంచిది. దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలవాలి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయ వ్యూహాలు వేసి రాష్ట్ర ప్రజల్ని, కుల సోదరుల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యానికి రాకూడదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, సార్ రాజకీయాలు కొన్ని మాట్లాడుకున్నా, రాము నిఖార్స్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. అలాంటి నిఖార్స్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా సహచరుడు, శిష్యుడు అంటాం బాగోదు, నా సహచరుడు నాకు మేలుగా నిలబడ్డాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డాడు. ఈ 5 సంవత్సరాలు చేయలేకపోయినా చివరిలో మరి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా రాముకి ఇవ్వడం, రాముకి దీన్ని బట్టి ఏమీ సంపాదించుకొని ఉండదు, అతను వ్యాపారాలు అతనికి ఉంటాయి, కానీ ఒక గౌరవం, నాకు గౌరవం దక్కిందనేటువంటి ఒక మంచి తృప్తితో ఆయన మిత్రులందరూ చాలా పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేశారు. నేను సాయంత్రం పెట్టబోయా బాబు అంటే మన మంత్రి గారికి సాయంత్రం ప్రోగ్రాం ఉందని ఉదయం పెట్టారు. ఎందుకంటే మన మంత్రి గారు ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి, రాముకు పదవి వచ్చిందంటే ఈ పదవిని ఉపయోగించుకొని, ఈ శక్తిని ఉపయోగించుకొని రాము రేపు రజనమ్మకు కూడా గట్టిగా పనిచేసి గెలిపించి గుంటూరు 2లో, గుంటూరు 1లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా మీ అందరూ గట్టిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మరొక్కసారి మిత్రుడు రాముని అభినందిస్తూ తాను ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వేర్ హౌసింగ్ కార్పొరేషన్కు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునే దానిలో భాగస్వాములు కావాలని మనవి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.